పేషెంట్కి ఎప్పుడైనా సరే కాలు ఇలా ముడుచుకుంటున్నప్పుడు కాలు లోపలికి వెళ్ళదు. ఇలా లోపలికి వెళ్ళదు అంటే దానికి కారణం ఏంటి? జాయింట్ ఏదైనా అయింది అని కాదు. ఈ కండరాలు పట్టేస్తున్నాయి. అంటే మనం ఉండే విధానాన్ని బట్టి, చేసే తీరుని బట్టి, ఎక్సర్సైజ్ చేయకపోవటాన్ని బట్టి, దీనివల్ల ఏంటంటే ఇక్కడున్న కండరాలు పట్టేసి ఈ లోపలికి పోదు. జాయింట్ అనేది పట్టేసినట్టే అనిపిస్తుంది, కానీ జాయింట్ పట్టలేదు. ఇక్కడ ఈ కండరాలు పట్టేయటం వల్లనే మనకి ఈ జాయింట్ స్టిఫ్నెస్ లాగా అనిపిస్తుంది. దీన్ని ఈజీగానే క్లియర్ చేసుకోవచ్చు. ఏంటంటే ఈ కాలు ఇలా పైకి లేపి స్ట్రైట్గా ఈ పాదాన్ని గనక పైకి కిందకి అంటే కరెక్ట్గా ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది. ఈ కాలు మొత్తం ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది. దీన్ని గనక పేషెంట్ మ్యాక్సిమం వాళ్ళు చేసుకోగలిగితే చేసుకోవచ్చు. ఏదైనా సరే ఒక ఫిజియోథెరపీ క్లినిక్కి వెళ్ళి ఒక 1 వీక్ సెషన్ లేకపోతే 2 వీక్ సెషన్ తీసుకుంటే మ్యాక్సిమం ఇక్కడ ఉండే స్టిఫ్నెస్కి గురయ్యే కండరాలు మొత్తం రిలీజ్ అయిపోతాయి. ఎప్పుడైనా సరే రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత అయినా సరే, లేకపోతే ఎప్పుడైనా జాయింట్ పట్టేసిన తర్వాత అయినా సరే నొప్పి కామన్. కానీ ఇక్కడ నొప్పి వచ్చినా సరే అది కండరాల నొప్పి మాత్రమే. జాయింట్కి సంబంధించిన పెయిన్ అయితే ఉండదు దాదాపుగా. ఈ కండరాలు ఎందుకు నొప్పి వస్తాయి అంటే పట్టేస్తాయి. లోకలైజ్ అయ్యే కండరాలు పట్టేయటం వల్ల మనకి ఈ స్టిఫ్నెస్ అనేది వస్తుంది. సపోర్ట్ పెట్టుకోవచ్చు గోడకి. ఇప్పుడు మామూలుగా మీకు ఎవరు లేరు కాబట్టి కంపల్సరీగా మీ ఒక్కళ్ళే అయినా సరే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్కి కొంచెం ఎడ్జ్కి వచ్చేసి మీరు గోడ పైన కాళ్ళు ఇలా పెట్టగలిగితే మ్యాక్సిమం మీకు పెట్టి, కానీ మోకాలు స్ట్రైట్గా ఉంచాలి. ఈ మోకాలు అనేది ఇలా స్ట్రైట్గా ఉంచితేనే ఈ స్ట్రెచ్ అనేది వస్తుంది. ఇలా వంచేసారనుకోండి రాదు. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే మీరు చేసుకునే ఎక్సర్సైజ్ ఏదైనా టవల్ రోల్ చేసుకొని, ఇది చాలా ముఖ్యమైన ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ని ఏమంటారంటే క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటారు. స్టాటిక్ క్వాడ్రిసెప్స్ లేదా ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటారు. ఇక్కడ ఉండే క్వాడ్రిసెప్స్ అనే కండరానికి ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల బలం చేకూరి నడిచేటప్పుడు ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది.